ఒక కారణజన్ముడైన పుత్రుని పొందాలని కోరిక కలిగింది. ఆ పుత్రుడు లోక కళ్యాణ కారకుడు, జగన్మాన్యుడు, భాగవతాగ్రణి, వంశభూషణుడు కావాలని ఆశించారు. అలాంటి కొడుకు పుట్టాలంటే మాతాపితల మనోవాక్కాయ కర్మలు అత్యంత పవిత్రంగా ఉండాలి. ఈ విషయాన్ని శాస్త్రకోవిదులున్న తుమ్మనపట్టు తెలుసుకున్నారు. దాన్ని పత్నికి సవివరంగా చెప్పారు. వారు నోములు, ఉపవాసాదులతో దేహాన్ని శిక్షించాలనుకున్నారు. అంతేకాక భగవంతుని ధ్యానం, సేవ, పూజాదులతో పవిత్రులు కావాలని యోచించారు. అందుకు తన కులదైవం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి మొరపెట్టుకోవడానికి తిరుపతికి వచ్చారు. తిరుమలలో నిత్యం స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీనివాసుని అనుగ్రహం కోసం ప్రదక్షిణ, నమస్కారాలు,